ఎంతగా దేవుడు మనిషిను ఆశీర్వదించి 12 సంవత్సరాలకు రాజును చేసి 55 సంవత్సరాలకు ఘనమైనటువంటి రాజ్యరికము చేయటానికి అతనిస్తే అతడు ఏమాత్రము దేవుని పరిగణలోకి తీసుకోకుండా ప్రవర్తించాడు. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని కూడా ఆలకించలా. 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయంలో చూస్తే 8వ వచనం, నేను కోరుకొనని యెరూషలేమునందు నా నామమును నిత్యము ఉంచెదనంటే నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించలేదు. వీళ్ళు దానిని నడుచుకోవటానికి వాళ్ళు ఇష్టపడలేదు. పితరులు ఏర్పరిచినటువంటి త్రోవలో అతను నడవలేదు. ఎంత ఘోరమైన మాట! దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టలేదు.